లా ఆఫ్ అట్రాక్షన్ మీ జీవితాన్ని మార్చే సమగ్ర కోర్సు. కాంప్రిహెన్సివ్ స్క్రిప్ట్. పరిచయం. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది విశ్వంలో నిరంతరం పనిచేసే ఒక శక్తివంతమైన నియమం. మీ ఆలోచనలు, భావాలు మరియు నమ్మకాలు ఒక అయస్కాంతంలా పనిచేసి వాటికి సరిపోయే వ్యక్తులను, సంఘటనలను మరియు అవకాశాలను మీ జీవితంలోకి ఆకర్షిస్తాయి. ఈ కోర్సులో మీ కోరుకున్న జీవితాన్ని సృష్టించడానికి మీరు ఈ శక్తిని ఎలా ఉపయోగించాలో వివరంగా నేర్చుకుంటారు. పార్ట్ 1. లా ఆఫ్ అట్రాక్షన్ పునాదులు. ద ఫౌండేషన్స్. 1. లా ఆఫ్ అట్రాక్షన్ ఎల్ఓఏ అంటే ఏమిటి? ఎల్ఓఏ యొక్క మూలసూత్రం సమరూపశక్తి. సమరూపశక్తిని ఆకర్షిస్తుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్. నిర్వచనం: మన ఆలోచనలు, భావాలు ఒక ప్రత్యేకమైన శక్తి తరంగాన్ని, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ సృష్టిస్తాయి. మనం ఏ తరంగాన్ని పంపుతామో అదే తరంగానికి సరిపోయే వాటిని ఆకర్షిస్తాము. విజయానికి 3 అంశాలు. లోఏ విజయం సాధించాలంటే కేవలం ఆలోచనలు మాత్రమే కాదు, ఆలోచన ప్లస్ భావం ప్లస్ చర్య కలయిక అవసరం. 2. మానసిక శక్తి మరియు తరంగం. మైండ్ పవర్ అండ్ ఫ్రీక్వెన్సీ. మన మనస్సులోని 2 భాగాలు మన ఆకర్షణ శక్తిని ప్రభావితం చేస్తాయి. చేతన మనస్సు, కాన్షియస్ మైండ్, తార్కికమైనది, విశ్లేషణాత్మకమైనది. ఇది నిర్ణయాలు తీసుకుంటుంది. ఉపచేతన మనస్సు, సబ్కాన్షియస్ మైండ్, అలవాట్లు, నమ్మకాలు, భావోద్వేగాల కేంద్రం. ఇది మన జీవితంలో 95% సంఘటనలకు కారణం. ఇది మీ కోరికలను నిజంగా విశ్వంలోకి శక్తితరంగంగా ప్రసారం చేసే ప్రధాన కేంద్రం. 3. నమ్మకాల వ్యవస్థ మరియు పరిమితులు. బిలీఫ్ సిస్టమ్ మరియు లిమిటింగ్ బిలీఫ్స్. మీరు దేన్ని ఆకర్షించగలుగుతారో మీ నమ్మకాలే నిర్ణయిస్తాయి. పరిమితం చేసే నమ్మకాలు, లిమిటింగ్ బిలీఫ్స్. ఇవి లోటు, ల్యాక్, భయం, ఫియర్ మరియు తగినంత లేకపోవడం, నాట్ ఇనఫ్ అనే తక్కువ శక్తి తరంగాన్ని పంపే ప్రతికూల ఆలోచనలు. ఉదాహరణ: నాకు డబ్బు సంపాదించడం చాలా కష్టం. పరిమితులను మార్చడం. మీ ఆకర్షణ శక్తిని పెంచడానికి ఈ పాత నమ్మకాలను గుర్తించి, ప్రశ్నించి, కొత్త శక్తివంతమైన నమ్మకాలతో భర్తీ చేయాలి. ఈ ప్రక్రియకు ధృవీకరణలు, అఫర్మేషన్స్ సహాయపడతాయి. పార్ట్ 2. లా ఆఫ్ అట్రాక్షన్. 3 ప్రధాన దశలు. ద 3 కోర్ స్టెప్స్. ఎల్ఓఏను ఆచరణలో పెట్టడానికి ఈ 3 దశలు ఒక సైకిల్లా పనిచేస్తాయి. దశ 1. స్పష్టంగా అడగడం. ఆస్క్ విత్ క్లారిటీ. మీ కోరికలను నిర్దిష్టంగా యూనివర్స్కు తెలియచేయాలి. నిర్దిష్టత: నాకు ఎక్కువ డబ్బు కావాలి అని కాకుండా నిర్దిష్టమైన లక్ష్యాన్ని, ఉదా నెలకు టెక్స్ట్ ఇండియన్ రూపీ లక్ష సంపాదిస్తున్నాను చెప్పండి. వర్తమానకాలం. మీ కోరిక నెరవేరినట్లుగా వర్తమానకాలంలో మాట్లాడండి. నేను సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తు గురించి మాట్లాడకండి. సానుకూలంగా చెప్పండి. మీరు కోరుకునేదానిపై దృష్టి పెట్టండి, మీరు భయపడేదానిపై కాదు. దశ 2. పూర్తిగా నమ్మడం. బిలీవ్ ఫుల్లీ. మీ కోరిక ఇప్పటికే మీ వద్ద ఉన్నట్లు దృఢంగా నమ్మాలి. అనుమానాన్ని తొలగించడం. ఎలా అనే ప్రశ్నను యూనివర్స్కు వదిలేయండి. మీ పని కేవలం నమ్మడం. అనుమానం మీ తరంగాన్ని పాడుచేస్తుంది. అనుభూతిని సృష్టించండి. మీ కోరిక నెరవేరినప్పుడు వచ్చే సంతోషం, ప్రశాంతత లేదా భద్రత వంటి భావాలను ఇప్పుడే అనుభూతి చెందండి. ఇదే మీ కోరికను ఆకర్షించే అయస్కాంతం. ధృవీకరణలు. మీ నమ్మకాన్ని బలపరుచుకోవడానికి ధృవీకరణలను, అఫర్మేషన్స్ తరచుగా చెప్పండి. దశ 3. స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం. రిసీవ్ అండ్ అలైన్. మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. స్ఫూర్తిదాయకమైన చర్య. ఇన్స్పైర్డ్ యాక్షన్. మీ ఆలోచనలకు అనుగుణంగా మీకు సహజంగా అనిపించే చర్యలు తీసుకోండి. ఇది కష్టపడి పనిచేయడం కాదు, మీ శక్తి తరంగానికి అనుగుణంగా వచ్చే సహజమైన చర్య. వదిలివేయడం. లెట్టింగ్ గో, డిటాచ్మెంట్. ఫలితం ఎప్పుడు, ఎలా వస్తుందనే పట్టును వదిలివేయండి. మీరు ఆర్డర్ చేసిన తర్వాత దాన్ని మర్చిపోండి. యూనివర్స్పై నమ్మకముంచండి. కృతజ్ఞత. ఇప్పటికే మీ జీవితంలో ఉన్నవాటికి కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞత అనేది అత్యధిక వైబ్రేషన్ శక్తి. పార్ట్ 3. లా ఆఫ్ అట్రాక్షన్. శక్తివంతమైన టెక్నిక్లు.
అడ్వాన్స్డ్ టెక్నిక్స్. ఈ టెక్నిక్లు మీ ఉపచేతన మనస్సును వేగంగా మార్చడానికి సహాయపడతాయి. 1. దృశ్యమానం విజువలైజేషన్ యొక్క శక్తి. మీ కోరిక నెరవేరినట్లుగా మీ మనస్సులో స్పష్టంగా మరియు భావోద్వేగంతో ఊహించుకోవడం. సమయం: ఉదయం నిద్రలేచిన వెంటనే మరియు రాత్రి నిద్రపోయే ముందు సాధన చేయండి. పంచేంద్రియాలను ఉపయోగించండి. కేవలం చూడటం కాదు, మీ కొత్త లక్ష్యాన్ని తాకినట్లు, విన్నట్లు, వాసన చూసినట్లు మరియు అనుభూతి చెందినట్లుగా ఊహించుకోండి. విజన్ బోర్డ్ మీ లక్ష్యాల చిత్రాలను బోర్డుపై అతికించడం ద్వారా మీ ఉపచేతన మనస్సుకు నిరంతరం సందేశాలు పంపండి. 2. స్క్రిప్టింగ్ యొక్క రహస్యం. మీ కోరుకున్న భవిష్యత్తును వర్తమాన కాలంలో అది ఇప్పటికే జరిగిపోయినట్లుగా ఒక డైరీలో రాయడం. వివరంగా రాయండి. కోరిక నెరవేరిన తరువాత మీరు ఎలా భావిస్తున్నారో, ఏమి చేస్తున్నారో ఆనందంగా, వివరంగా రాయండి. భావోద్వేగం. రాసేటప్పుడు ఆనందం, ఉత్సాహం వంటి బలమైన భావాలను అనుభూతి చెందండి. 3. కృతజ్ఞతాభావం గ్రాటిట్యూడ్ సాధన. మీ వైబ్రేషన్ను తక్షణమే పెంచే అత్యంత శక్తివంతమైన సాధనం. కృతజ్ఞతా డైరీ గ్రాటిట్యూడ్ జర్నల్. ప్రతి రాత్రి మీ జీవితంలో ఉన్న కనీసం 5 మంచి విషయాలకు కృతజ్ఞతలు చెప్పి ఎందుకు కృతజ్ఞతగా ఉన్నారో రాయండి. ముందుగానే కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఇన్ అడ్వాన్స్. మీరు ఇంకా ఆకర్షించని కోరికలు నెరవేరినందుకు కూడా కృతజ్ఞతలు చెప్పండి. ఇది మీ నమ్మకాన్ని ధృవీకరిస్తుంది. 4. ఇతర టెక్నిక్లు. అఫర్మేషన్స్ ధృవీకరణలను వాటి అనుభూతితో కలిపి చెప్పండి. మీరు నమ్మగలిగే వాటిని మాత్రమే చెప్పండి. 5-55 పద్ధతి. ఒకే అఫర్మేషన్ను 5 రోజులపాటు రోజుకు 55 సార్లు రాయడం. పార్ట్ 4. ఆచరణలో లా ఆఫ్ అట్రాక్షన్ LOA ఇన్ ప్రాక్టీస్. మీరు నేర్చుకున్న టెక్నిక్లను మీ జీవితంలోని కీలక రంగాలలో ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుపబడింది. 1. ధన ఆకర్షణ అట్రాక్టింగ్ వెల్త్ మరియు మనీ. ధనంపై ఆలోచనలు. డబ్బును లోటు, ల్యాక్గా కాకుండా సమృద్ధి, అబండెన్స్గా చూడండి. డబ్బును విమర్శించకుండా దాన్ని ఒక సాధనంగా గౌరవించండి. టెక్నిక్లు. ధన ధృవీకరణలు. నేను ధనాన్ని ఆకర్షించే ఒక అయస్కాంతాన్ని. బడ్జెట్ విజువలైజేషన్. మీ బిల్లులు చెల్లించబడినట్లు మరియు మీ ఖాతాలో డబ్బు సమృద్ధిగా ఉన్నట్లు చూడండి. 2. సంబంధాలను ఆకర్షించడం అట్రాక్టింగ్ రిలేషన్షిప్స్. స్వీయ ప్రేమ కీలకం. మీరు మీ గురించి ఎలా భావిస్తారో అదే ప్రేమను మీరు ఆకర్షిస్తారు. మీరు ప్రేమకు అర్హులని నమ్మండి. టెక్నిక్లు. భాగస్వామి జాబితా. మీరు కోరుకునే భాగస్వామి యొక్క అంతర్గత లక్షణాలను, స్వభావం వివరంగా రాయండి. విజువలైజేషన్. మీరు మీ ఆదర్శ భాగస్వామితో సంతోషంగా మరియు సురక్షితంగా ఉన్నట్లు అనుభూతి చెందండి. 3. ఆరోగ్యం మరియు శ్రేయస్సు హెల్త్ అండ్ వెల్బీయింగ్. శరీరం పట్ల సానుకూలత. అనారోగ్యంపై కాకుండా సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. టెక్నిక్లు. వైద్యం విజువలైజేషన్. మీ శరీరం యొక్క ప్రతి కణం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉన్నట్లు చూడండి మరియు ఆ భావాన్ని అనుభూతి చెందండి. 4. సవాళ్లు మరియు నిలకడ ఛాలెంజెస్ మరియు కన్సిస్టెన్సీ. అనుమానాలను నిర్వహించడం. ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు దాన్ని గుర్తించి వెంటనే మీ దృష్టిని కృతజ్ఞత లేదా సానుకూల ధృవీకరణకు మార్చండి. నిలకడ. ప్రతిరోజూ కొంత సమయాన్ని విజువలైజేషన్, కృతజ్ఞత మరియు ధృవీకరణల కోసం కేటాయించండి. LOA అనేది అలవాటుగా మారాలి. స్ఫూర్తిదాయకమైన చర్య, యూనివర్స్ ఇచ్చే సూచనలు లేదా అవకాశాలకు అనుగుణంగా వెంటనే చర్య తీసుకోండి. తుది సందేశం. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన నియమం. మీ ఆలోచనలు, భావాలు, నమ్మకాలు మరియు చర్యలను నిలకడగా ఉన్నత శక్తి తరంగానికి సమలేఖనం చేయడం ద్వారా మీరు కోరుకున్న ఏ లక్ష్యాన్ని అయినా మీ వైపుకు ఆకర్షించగల సామర్థ్యం మీలో ఉంది. మీరు సృష్టికర్త, క్రియేటర్ అని నమ్మండి.